హైదరాబాద్ సనత్ నగర్లోని జేహెచ్ఎంసీ గ్రౌండ్స్లో ఎస్ఆర్ నగర్ జోన్ స్కూల్ నారాయణ ప్రీమియర్ లీగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిత్ పటేల్ సీనియర్ టాక్స్ అసిస్టెంట్ కస్టమ్ డిపార్ట్మెంట్ జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆర్ఐలు, అలాగే కోఆర్డినేటర్స్, ఏడీలు, ఏఓఏలు, ఉపాధ్యాయులు క్రీడలు ప్రారంభించారు. ఏజిఎం శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో జోన్లోని 9 బ్రాంచులు అత్తాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కిస్మత్పూర్, శంషాబాద్, మణికొండ, హైటెక్ సిటీ, ఎస్ఆర్ నగర్, విజయనగర్ కాలనీ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథి రోహిత్ పటేల్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక, శారీరక వికాసం కోసం క్రీడలతోనే కలుగుతాయని చెప్పారు. మానసిక ఉల్లాసానికి వారధులు అని పెద్దవాళ్ళు ఊరికేనే చెప్పలేదు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఇవాళ ఎస్ఆర్ నగర్ జోన్లో చాలా అద్భుతంగా క్రీడల కార్యక్రమం జరుగుతుంది. 9 బ్రాంచెస్ ఇక్కడికి వచ్చి పిల్లలందరూ చాలా ఉత్సాహంతో ఈ గేమ్స్ని ఆడుతున్నారు. కాబట్టి అందరూ కూడా పిల్లలని ఆశీర్వదించి వాళ్ళంతా మంచి ఛాంపియన్షిప్స్ని గెలుచుకోవాలని అత్తాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. We are conducting this NPL Narayana Premier League for the last 5 years. This is the 5th year successfully we are conducting the sports meet among the students every month in November, and large number of students every year, more and more number of students are interesting towards the sports and they are participating in the sports, and because of this sports they are going to learn many things, and even they are going to learn the spirit of the game, and as well as they are going to get a lot of courage. We can see the fitness of the student through sports, and the discipline of the student also come from the sports. So we are going to conduct this NPL even in the coming academic years also, and thank you for all the parents, teachers and students for supporting this sports meet సందర్భంగా ఆల్రెడీ మా ఏజం సార్ చెప్పడం జరిగింది. దే ప్లే వైటల్ రోల్ ఇన్ ఏ స్కూల్ అండ్ ఇన్ చైల్డ్హుడ్. ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లలకి డిసిప్లిన్ వస్తుంది, దీంతో పాటు ఫిజికల్ హెల్త్, ఫిట్నెస్ వస్తుంది. ఒక స్టూడెంట్ ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెండిటితో పాటు ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లల్లో we can inculcate a resilience and perseverance. ఈ రెండు కూడా ఈ స్పోర్ట్స్ వల్ల వస్తాయి, అండ్ it creates a teamwork along with the time management which plays a major role. అందువల్ల ఈ రోజు నాడు స్పోర్ట్స్ మీట్ జరగడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. I wish you all the best for all.